1,50,00,000 రూపాయలతో తిరుమలగిరిలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారితో పాటు కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేస్తున్నారని, గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రజా ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు కూడా నిర్వహించి నియామక పత్రాలను అందిస్తుందని చెప్పారు. గ్రంథాలయాలలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో TSEWIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ సురేష్ బాబు, లైబ్రేరియన్ నాగవేణి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడ్జెట్ కేటాయించి ప్రతి పౌరుడు కూడా చదువుకోవాలి, ప్రతి విద్యార్థి చదువుకోవాలని లైబ్రరీ కానీ కమ్యూనిటీస్ హాల్స్ కానీ ఇలాంటి వాళ్ళ ద్వారా ఆయన ఒకసారి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా పోయినప్పుడు మారుమూడు అడవుల్లో ఒక చిన్న లైబ్రరీ నుంచి నాకు ఫోన్ చేసి గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నా కూడా ఇక్కడ పనులు జరగాలంటే వాళ్ళు కూడా మనకి ఎన్ఓసీలు ఇవ్వాలి. ప్రారంభోత్సవం జరిగింది. 1,50,00,000 అంటే చాలా పెద్దది. 2 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ తోటి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి, ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక గ్రంథాలయం చాలా యూస్ఫుల్. మనకందరికీ తెలుసు ఏ విధంగా ఒక ఆలయం నిర్మిస్తే ఇట్లా భక్తి పెరిగితే సొసైటీ బాగుంటుందో, అదే మాదిరిగా ఒక గ్రంథాలయం నిర్మిస్తే ఒక తరం విఘ్నులు అవుతారు. ఎంతో గ్రంథాలయంలో ఈ పుస్తకాలు చదివితే అందరికీ ఇక్కడ పుస్తకాలు చదివేవారు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా సమానమే. అందరికీ పుస్తకాలు అదే చదువుకున్న వాళ్ళు వాళ్ళ తెలివితేటలు పెరుగుతుంది, అన్నిటికీ యూస్ఫుల్. ఇప్పుడు ప్రైవేట్లో కొంతమంది ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ కావచ్చు, వేరే వేరే విషయాల్లో వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు తీసుకొని చదువుకునే కెపాసిటీ ఉంటుంది. చాలామంది మన పేదవాళ్ళు కూడా IASలు, IPSలు మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వారికి వసతులు లేక వారు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రభుత్వం మరియు ఈ గ్రంథాలయ మేడ్చల్ డిస్టిక్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్న, స్టేట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు బాగా కృషి చేసి దీనికి ఇక్కడ 1,50,00,000 తిరుమలగిరికి, 1,50,00,000 బొలారంకి, 1,50,00,000 రూపాయలు బోయినపల్లి ప్రాంతాన్ని కూడా కేటాయించడం జరిగింది. మన కంటోన్మెంట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మంచి స్థానంకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అందరికీ ఈ గ్రంథాలయ ద్వారా వాళ్ళకి చదువుకోవడానికి వీలవుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, అన్నిటికీ ఈ గ్రంథాలయం చాలా యూస్ఫుల్. ఇదే